హాయ్ అండి, అందరూ నమస్కారం. సో ఈరోజు నేను ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక ప్లేస్కి అయితే వచ్చేసాను. సో ఆ ప్లేస్ ఏంటంటే చాలామందికి తెలుసు, కోణార్క్ టెంపుల్. మనకి కొత్తగా రిలీజ్ చేసిన 10 రూపాయల నోటు మీద, తర్వాత పాత 20 రూపీస్ నోటు మీద మనకి కోణార్క్ టెంపుల్లో ఉన్న 24 వీల్స్లో నుంచి ఒక వీల్ ఒక ప్రింటే అక్కడ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇదే కోణార్క్ టెంపుల్. చాలా పెద్దగా ఉండింది, మనకి ఇక్కడ చాలా విశాలంగా ఉండింది. సో ఈ టెంపుల్ యొక్క చరిత్ర మనకి 13th సెంచరీలో బిల్డ్ చేశారంట. ఒక 150 అండ్ 200 ఇయర్స్ పూజలు అందుకున్న తర్వాత ఒక పెద్ద సైక్లోన్ ఒకటి వచ్చిందంట. సో ఆ సైక్లోన్ వల్ల అది చాలా డిస్ట్రాయ్ అయిపోయిందంట టెంపుల్. సో అప్పటి నుంచి దీంట్లో పూజలు అందుకోవట్లేదు. సో తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే ఫ్రెంచ్ వాళ్ళు ఈ సముద్రం నుంచి ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి కంపాస్లో డైరెక్షన్స్ అనేవి సరిగ్గా చూపించేవి కాదంట. సో అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేసి ఈ టెంపుల్కి వచ్చేసి, ఈ టెంపుల్లో వల్ల వాళ్ళకి కంపాస్లో తేడా వస్తుందని ఐడెంటిఫై చేసి టెంపుల్ ఏం చేశారంటే, ఇది యాక్చువల్గా మెయిన్ టెంపుల్ కాదు, దీని వెనక మెయిన్ టెంపుల్ ఉండేది, బట్ అప్పుడు కంప్లీట్గా కొలాప్స్ డిస్టర్బ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ టెంపుల్లో 1911లో సమ్వాట్ అరౌండ్ దీన్ని టెంపుల్ లోపల మొత్తం శాండ్తో ఫిల్ చేశారంట. ఎందుకు అంటే వాళ్ళకి కంపాస్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో శాండ్తో ఫిల్ చేశారు. ఇది జస్ట్ ఇక్కడ మన గైడ్ చెప్పిన మాట మాత్రమే, మనకి యాక్చువల్గా తెలియదు. సో ఎందుకు కంపాస్లో డైరెక్షన్ చేంజెస్ వస్తున్నాయంటే, ఈ స్టోన్ వచ్చేసి మనకి ఇది ఒరిస్సాలో ఉంది టెంపుల్. సో మీకు అందరికీ తెలుసు, మనకి ఎక్కువ ఐరన్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది మా ఒరిస్సాలోనే. ఎందుకు అంటే ఇక్కడ ఐరన్ నిక్షేపాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రాయిలో 26% ఆఫ్ ఐరన్ ఉంటుందంట లోపల, అంటే చిన్న చిన్న బుడిపిల్లాగా ఉంటుంది ఒక స్టోన్ కట్ చేస్తే. అది వన్ రీజను. నెక్స్ట్ వచ్చేసి ఈ దీంట్లో వాడిన 300 టన్నులు ఎంతో ఐరన్ వాడారంట. ఐరన్ పోల్స్ అక్కడ ఉన్నాయి. సో ప్రతి పైన అక్కడ మీరు చూస్తే క్లోజప్లో అక్కడ డోర్కి పైన ఐరన్ పెద్ద పెద్ద దిమ్మెలు ఉన్నాయి. సో చాలా ఐరన్ వాడారు, ప్లస్ ఈ స్టోన్లో కూడా ఐరన్ ఉంది ఇన్బిల్ట్గా. సో ఈ 2 కారణాల వల్ల మనకి కంపాస్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళు దీన్ని ఇసుకతో ఫిల్ చేశారు. సో అప్పటి నుంచి సరిగ్గా పనిచేస్తుందని అన్నారని ఐడియా లేదు నాకు. సో అది జరిగిన చరిత్ర అయితే అది. సో ఇప్పుడు మనం ఈ టెంపుల్ గురించి ఎందుకు అంత తెలుసుకోవాలంటే, 1983లోనే యునెస్కో దీన్ని వారసత్వ సంపదగా గుర్తించింది. కానీ మనమే ఇండియాలో నివసించే మన వారసత్వ సంపద ఇది, మనం తెలుసుకోవాలి. ఎవరో బయట వాళ్ళు వచ్చి యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేసేయడం కన్నా మనం తెలుసుకోవాలని నా ఫీలింగు. ఇక్కడికి వచ్చి చూశాను, ఈ టెంపుల్లో నాకు గొప్పగా అనిపించింది ఏంటి అంటే, టెంపుల్లో ప్రతిదీ చిత్రీకరించారు. మనిషి ఎలా పుట్టాలి, ఎలా చావు వరకు మొత్తం, వాళ్ళ మ్యారీడ్ లైఫ్ కాడి నుంచి, వాళ్ళ పర్సనల్ లైఫ్ కాడి నుంచి, ఎలా కట్లు కట్టాలి, ఎలా డెలివరీస్ ఇవ్వాలి, ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, యోగాలు ఎలా చేయాలి, ఆసనాలు ఏంటి, మొత్తం ఈ టెంపుల్ చుట్టూ చిత్రీకరించారు. నాకైతే చాలా గొప్పగా ఫీలింగ్ కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మీకు టైం ఉంటే ఎప్పుడన్నా ఒకసారి టైం చూసుకొని కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్. నేను ఎప్పటి నుంచో విష్ లిస్ట్లో పెట్టుకున్నా, కానీ నాకు ఇప్పటికీ పాసిబుల్ అయింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు చూడండి, ఎవరికన్నా పాసిబుల్ ఉన్నా లేకపోయినా కొంచెం పాసిబుల్ చేసుకుని వచ్చి చూడాలి. ఎందుకంటే ఇది మన వారసత్వ సంపద, మనం గర్వంగా చెప్పుకోదగిన వన్ ఆఫ్ ది మాస్టర్ పీస్ ఇన్ ద టెంపుల్. సో మీరు చూడండి ఒకసారి. సో ఈ వీడియో అంతటితో ఎండ్ చేస్తున్నాను, మిగతా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. బాయ్ బాయ్.